తెలంగాణలోని మిర్యాలగూడ రైస్ మిల్లులకు పేరుగాంచిన పట్టణం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఇక్కడ వరి సాగు బాగా పెరిగింది. కానీ నిత్యం నీటితో సాగు చేయటం వల్ల భూమిలోని పోషకాలు ముఖ్యంగా సల్ఫర్ తక్కువై దిగుబడులు తగ్గిపోతున్నాయి. గ్రోమోర్ సల్ఫామాక్స్లోని ఫాస్ట్ సల్ఫర్ రిలీజ్ టెక్నాలజీ నేలలోని పోషకాలను పునరుద్ధరించి ఉత్పాదకతను పెంచడంలో ఎలా సహాయపడిందో తెలుసుకుందాం. రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గజ్జల రంగారెడ్డి, తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం సుబ్బాడిగూడెం విలేజ్. అయితే రైతులు ఏ పంట వేసినా సరే ఆ పంట వేసే క్రమంలో మనం అనేక రకాల ఎరువులు అనేవి వేయడం జరుగుతుంది అనమాట. ప్రథమ, ద్వితీయ, సూక్ష్మ పోషకాలని ఇలాంటివి మనం ఎన్నో రకాలుగా వాడుతుంటాం. అయితే ఇప్పుడు ఎక్కువ మంది రైతులు ఏం చేస్తారంటే ఒకటి రెండింటి మీదనే ఆధారపడి యూరియా, పొటాషు, జింకు మహా అయితే ఇంతకంటే ఎక్కువ దూరము పోరు అనమాట. ఉంటేనే భూమిలో తగిన మోతాదులో ఈ సల్ఫర్ ఉన్నప్పుడే దాని క్లోరోఫిల్ తయారు చేసుకోవడం కానీ, దాని ప్రోటీన్ తయారు చేసుకోవడం కానీ, దానికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకోవడం కానీ ఎన్నో రకాలుగా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ సల్ఫర్ అనేది వాడటం అనేది ఒక ఎకరానికి 8 నుంచి 10 కేజీలు, మీరు చౌడు నేల అలాంటి తేలికపాటి నేలలు అయితే ఇంకా 10 కేజీల వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ సల్ఫామాక్స్ లో మనకు బెంటోనేట్ అనేది 10% ఉంటుంది, మిగతా 90% సల్ఫర్ ఉంటుంది. ఈ సల్ఫర్ కూడా పూర్తి స్థాయిలో మొక్కకు అనుకూలంగా ఉంటుంది. వెంటనే మనం వేసిన వెంటనే దానికి అందుబాటులోకి వచ్చే విధంగా ఉంటుంది. మిగతా సల్ఫర్లకు మనకు ఆ వెసులుబాటు అనేది ఉండదు అనమాట. అందుకని వాటికి వీటికి మనకు ఫెర్టిలైజర్లు వచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఈ సల్ఫామాక్స్ని నేను నా చేలో దాదాపు నేను 25 ఎకరాలకు వాడటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి సల్ఫర్ అనేది సల్ఫామాక్స్ కాదు. కాబట్టి ఏంటంటే రైతులు ఇది గుర్తించాలి, సల్ఫామాక్సే కావాలని మనం పోయి అడిగి తీసుకోవాలన్నమాట. దానివల్ల మనకు అది కూడా ఈ కోరమండల్ వాళ్ళు సల్ఫామాక్స్ కావాలని తీసుకున్నట్టయితే మనం పెట్టిన పెట్టుబడికి దీర్ఘకాలం పాటు ప్రయోజనం ఉంటుంది, మొక్కకు ఉపయోగపడుతుంది, ఎక్కువ కాలం మనకు మొక్కకు అందుబాటులో ఉంటుంది. గింజ నాణ్యత, ఆ పాలు పోసుకునే విషయం కానీ, గింజ సైజు రావడానికి కానీ, దానికి కావాల్సిన ప్రోటీన్ ఇవన్నీ ఏదైతే మనం ఉత్పత్తి చేసుకోవడానికి ఇది బాగా సహకరించినట్టుగా మనకు కనిపించింది. మనకు గింజలో ఉండేది, ఆ వెన్నులో ఉండే గింజలు అనేవి కూడా మిగతా దానికి దీన్ని చూసుకుంటే అన్ని పూర్తి స్థాయిలో కింది వరకు కూడా గింజలు పాలు పోసుకొని మనకు వెన్ను బాగా బలంగా మనకు కనిపించింది అనమాట. బరువుగా కూడా గింజలు అనేవి ఉండటం ఇక్కడ జరిగింది అన్నట్టు. గ్రోమోర్ సల్ఫామాక్స్, ప్రతి సల్ఫరు సల్ఫామాక్స్ కాదు. సల్ఫామాక్స్ అగ్రస్థానములో ఉంది. సల్ఫామాక్స్ దేశములోనే ఉత్తమ సల్ఫర్. ఇది కోరోమండలి యొక్క గ్రోమోర్